దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళదాం. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో ఉదయకాలాన్నే మనం ప్రభుని స్తుతించడం అనేది ప్రభు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృప. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని వింటూ ఉండగా ప్రభు మనతో మాట్లాడి బలపరచునుగాక. చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఊటనైన నన్ను విడిచియున్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. చాలు. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయము 13వ వచనంలో చదువుకున్నటువంటి మాట ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా లిఖించబడింది. ఇక్కడ అంటాడు ఇర్మియా, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఎవరంటున్నటువంటి మాట ఇది? ఇర్మియా ద్వారా దేవుడైనటువంటి యెహోవా పలికినటువంటి మాట. నా జనులు అవడానికి నా జనులే, వారు నా జనులే 2 నేరాలు చేశారు. ఒకటి, జీవ జలముల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు. రెండోది, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. అంటే వారు నీళ్లు నిలవబెట్టుకోవడానికి తొట్టి కట్టుకున్నారు, కానీ ఆ తొట్టె పగిలింది. అంటే నీళ్లు నిలవడం లేదు దానిలో. ఈ 2 విషయాల్ని ప్రభువారు ఈరోజు ఉదయకాల సమయంలో మన మధ్యలో ఉంచారు. ఈ వచనం నుండి ఆధ్యాత్మిక ఆశీర్వాదపు భావనను మనం తెలుసుకుని మనం ఆశీర్వదించబడదాం. నా జనులే వారు అవ్వడానికి కానీ జీవ జలముల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఈ ప్రస్తావన మనం లోపలికి వెళ్ళి చూస్తే, ప్రభు అయినటువంటి దేవుడు జీవ జలపు ఊట. చెప్పండి ఎవరైనా. జీవ జలపు ఊట అది ఎక్కడుంటుంది? జీవ జలపు ఊట అంటే భూగర్భంలో ఉంటుంది. ఆ ఊట ఉబికి నేల మీద ఉండేటువంటి మనందరికీ కూడా ఆ నీటి ఊట పైకి వచ్చి మనందరి యొక్క దాహాన్ని తీరుస్తుంది. నీటి ఊట మనందరి అవసరాలని తీరుస్తుంది. నీటి ఊట వ్యవసాయానికి కావలసినటువంటి తడంతా ఇచ్చేది నీటి ఊట. అడవులలో ఉండేటువంటి క్రూర మృగాలకు సైతం, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులకు సైతం దాహాన్ని తీర్చేది ఆ నీటి ఊటే. దేవుడైన యెహోవా అంటున్నారు, నేను జీవ జలముల ఊటను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవ జలముల ఊటను నేనెవరినో తెలుసా? జీవ జలముల ఊటను, మీ దాహాన్ని తీర్చగలిగేటువంటి జీవ జలపు ఊటను, మీకుండేటువంటి దాహం నుండి మిమ్మల్ని దప్పిక నుండి మీకు దాహాన్ని తీర్చి దప్పికను తీర్చి మిమ్మల్ని మరి సునాయాసంగా జీవించడానికి కావలసినటువంటి పరిస్థితులు అనుగ్రహించగలిగేది నేనెవరినంటే జీవ జలపు ఊట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవజలపు ఊట మనకు రావాలనుకోండి, ఈ రోజుల్లో ఇప్పుడైతే బోర్ వేసుకుంటాం, అవునా? బోర్ వేస్తాం. కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే పొలాల్లో కానీ గ్రామాల్లో కానీ బావులు తవ్వేవారు. బావి, నుయ్యి అంటాం అన్నమాట. బావి పొలంలో పెద్ద పెద్ద నూతులు ఉండేవి. మా చిన్నప్పుడు
లక్ష్మణరెడ్డి గారు, గుడిమెట్ల లక్ష్మణరెడ్డి గారు అని ఒక రైతు ఉండేవారు. ఆయన పొలం ఒకసారి తీసుకెళ్ళారు మమ్మల్ని. తీసుకెళ్తే అమ్మో ఎంత పెద్ద నుయ్యో, ఎంత పెద్ద బావో, చాలా పెద్దది, చాలా లోతు ఉంది. ఆ నుయ్యి చూస్తే మాకు ఆ వయసులో కళ్ళు తిరిగిపోయాయి. ఇక్కడ లోతైనటువంటి బావులు మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో, భారతదేశంలో గత కొన్ని సంవత్సరాల క్రితం త్రవ్వబడి ఉన్నాయి. అవి ఎక్కువగా ఎవరి హయాంలో త్రవ్వించారంటే శ్రీకృష్ణదేవరాయలు యొక్క హయాంలో ఎక్కువ బావుల్ని తవ్వారు. తెలుసా మీకు? శ్రీకృష్ణదేవరాయలు యొక్క హయాంలో ఆయన ఎక్కువ బావులను తవ్వించి నీటి బొగ్గలను, నీటి ఓటలను పైకి మానవుల యొక్క దాహార్తిని తీర్చడానికి ఆయన ఎంతో సహకరించారు. అయితే నేను గూగుల్ని అడిగాను, గూగుల్ ఇదిగో లోతైనటువంటి పెద్ద నుయ్యి ఎక్కడుంది అని అడిగాను. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నుయ్యి ఎక్కడుంది, అతి లోతైన నుయ్యి ఎక్కడుంది చెప్పమ్మా గూగుల్ అమ్మ అంటే, గూగుల్ అమ్మ చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఇదిగో కడప జిల్లా వేంపల్లె మండలం టీ వెలమవారిపల్లె అనే గ్రామంలో లోతైన నుయ్యి ఉంది అని చెప్పింది. గూగుల్ అమ్మంటే మళ్ళీ ఎవరో అనుకుంటున్నారు, మీ ఫోనుల్లో కూడా ఉంటుందా గూగుల్? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెట్ అంతే, అది మళ్ళీ ఏదో అనుకునేరు. ఆ నెట్ని అడిగితే, ఇంటర్నెట్ని అడిగితే ఇంటర్నెట్ చెప్పింది. సరే లోతు ఎంత ఉంటుంది ఆ నుయ్యి లోతు అన్నాను. నుయ్యి లోతు 114.10 మీటర్లు అంది. మీటర్లు అంటే నాకు అర్థం కావడం లేదు, అడుగుల్లో చెప్పన్నాను. అడుగుల్లో చెప్పమంటే చెప్పింది 374 అడుగులు అది అని చెప్పింది. 374 అడుగుల లోతు ఉన్నటువంటి నుయ్యి అది అని చెప్పింది. సరే అంతకంటే లోతైనటువంటి నుయ్యులు ఉంటాయి బహుశా. అయితే గూగుల్కి మాత్రం ఆ సమాచారం అందినట్టుంది. నేనంటాను ఇక్కడ లోతైనటువంటి అంత లోతు కనుక మనిషి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. 374 అడుగులు లోతులకి నుయ్యి తవ్వి ఆ లోతులో ఉండేటువంటి నీటి బొగ్గను నేల మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజు రైతులు, ఆ రోజు సమాజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను ఇక్కడ ఎంత లోతైనా మీరు తీయండి, నేను నీటి బొగ్గను, నేను జీవ జలమును, మీ దాహాన్ని తీర్చి మీ యొక్క అవసరాలను తీర్చగలిగినటువంటి జీవ జలపు ఓటను నేను. అయితే నా జనులు దానిని జీవ జలపు ఓటనైనా నన్ను విడిచిపెట్టారు అని అంటాడు ప్రభు. అయితే ఇక్కడ నేను బైబిల్లో కొన్ని బావులను గూర్చి నేను చదవడానికి ప్రారంభించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువా, నీ జనులమైన మేము నీటి ఓట అయిన నిన్ను విడిచిపెడితే, నీటి ఓట అయిన నిన్ను కాదంటే, నీటి ఓట అయిన నిన్ను వద్దంటే మేము ఎలా మన్నగలం ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టి ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క సహవాసాన్ని కోరుకోవాలి. చూడండి, ఒకరోజు బువ్వ లేకపోయినా ఊరుకుంటాం, తట్టుకోగలం. ఏమండి, ఒకరోజు మంచినీళ్ళు లేకపోతే చెప్పండి తట్టుకోలేమండి. మొన్న రాజానగరం వెళ్ళాను. రాజానగరం వెళ్ళి ఏసీ కారులోనే వెళ్ళాను. వచ్చేటప్పుడు ఆ భయంకరమైనటువంటి ఎండకి తట్టుకోలేక ఆ బయట దిగి నిమ్మకాయ రసం ఉంది త్రాగాను. 1 తాగాను, 2 తాగాను, 3ది కూడా తాగుదామంటే పొట్ట పట్టడం లేదు. తాగినా కానీ ఆ తాపం బయట భయంకరమైనటువంటి ఎండ. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దాహం అనేది తట్టుకోలేం మనం. దాహం తీర్చగలిగేది జీవ జలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, మీరు దాహానికి ఉండలేరు, మీరు దాహం అయితే తట్టుకోలేరు, దప్పికైతే తట్టుకోలేరు. ఇదిగో నేను సిలువలో దప్పికంటే ఏంటో రుచి చూచాను. నేను దప్పికకు, దాహానికి, మీ దాహాన్ని తీర్చగలిగినటువంటి జీవజలాన్ని నేను మీకు దాహం తీరుస్తాను అని ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. అందుకనే ప్రభు అన్నాడు, జీవ జలపు ఓటనైనా నా దగ్గరకు రండి, మీరు నా దగ్గరికి రండి, వస్తే మీకు నేను దాహాన్ని తీరుస్తానని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే బైబిల్లో కొన్ని రకాలైనటువంటి ఆ బావులను గూర్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి బావి ఏంటో తెలుసా? మీకు చెప్తాను. మీరు అవకాశం ఉంటే నోట్ చేసుకోండి, అవకాశం లేకపోతే బుర్రలో ప్రింట్ చేసుకోండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి బావి ఏంటంటే అది తెరవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం. అపవిత్రాత్మ. వింటున్నారా? అపవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉండేటువంటి అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును అని చెప్పి వ్రాయబడి ఉంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అపవిత్రాత్మ అంటే సాతాను అని అర్థం. సాతాను మనుషుల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రభువుని నమ్ముకున్నామంటే, దేవుని మందిరానికి వచ్చామంటే, మనలో ఉండేటువంటి సాతాను బయలుకి వెళ్ళిపోతేనే దేవుని మందిరానికి రాగలుగుతున్నాం, దేవుని మందిరంలో కూర్చున్నాం. అయితే దేవుని మందిరంలో కూర్చున్న మనందరితో ప్రభు మాట్లాడేది ఏంటో తెలుసా? అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు అంటే ఆ దయ్యం, ఆ యొక్క దురాత్మ, అపవిత్రాత్మ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క దురాత్మ, అపవిత్రాత్మ వెతుకుతాదంటే ఎక్కడ నాకు స్థావరం దొరుకుతుంది, ఎక్కడ నాకు నివాసం దొరుకుతుంది అని వెతుకుతూ నీరు లేని చోట్లు ఎక్కడ తిరుగుతుంది? చెప్పాలి మీరంతా. ఎక్కడ తిరుగుద్ది? నీరు లేని చోట్లు. నీరు ఉన్న చోట్ల తిరగదు. నీరు ఉన్న చోట్ల తిరగదా అంటే ఈ దెయ్యం లేకపోతే ఈ యొక్క అపవిత్రాత్మ తిరగదు. నీరు లేని చోట్ల తిరుగుద్ది. నీరు లేని చోట్ల అంటే అర్థం ఏంటి? ఇప్పుడే నేను చెప్పాను. యెహోవా అయిన దేవుడు, మన ప్రభు అయిన దేవుడు అన్నాడు, నేను జీవ జలపు ఓటనంటే నేను జీవ జలాన్ని, నేను నీరు అయ్యున్నాను. నేనేమయ్యున్నానంటే మీ దాహాన్ని తీర్చేవాడును అని దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దాహాన్ని తీర్చేటువంటి ప్రభు అయినటువంటి దేవుని యొక్క మాట మన జీవితంలో మనలో నిలిచినప్పుడు నీళ్లుగా ఉంటుంది. అది ఒక విషయం చెప్పాలి ఇక్కడ. బావి, ఇక్కడ నేను ప్రసంగం అయ్యేంతవరకు బావి దేనికి సూచన అంటే హృదయానికి సూచన. దేనికి సూచన? హృదయానికి సూచన. హృదయం అనేటువంటి బావిలో నీళ్లు అనేటువంటి దేవుని యొక్క మాట ఉండాలి. హల్లెలూయా. హృదయం అనేటువంటి బావిలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుడైనటువంటి ప్రభు అయిన యెహోవా యేసు క్రీస్తు యొక్క ఆ యొక్క వాక్యమైనటువంటి మాట మన హృదయంలో నిలిచినప్పుడు, మన హృదయంలో ఉన్న నీళ్లు ఉన్న కారణంగా దురాత్మ మనల్ని సమీపించదు. మన బావిలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దురాత్మ ఎక్కడ తిరుగుద్దట అంటే వాక్యం ఈ నుయ్యిలో ఏముండాలి? నీళ్లుండాలి. ఈ నుయ్యితులో నీళ్లుండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీటి ఓటగా అంటే జీవ జలముగా ఉన్న మన దేవుడు మన యొక్క నూతులలో, మన యొక్క బావిలలో ఆయన జలము తేటతో నింపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఇప్పుడు తెలుసా, కుళాయిలు వచ్చిన తర్వాత అందరిళ్లలోని ఈశాన్య మూలల్లో ఒక నుయ్యి పెట్టుకుంటున్నాం కదండి.
అంటే ఈశాన్య మూల అంటే అక్కడ దగ్గర అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ వాస్తు చెప్తున్నాడు అనుకోకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ నుయ్యి ఉంటుంది. ఆ నూతులో అందరూ కింద చెప్పండి సిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే నీళ్లు నిలువ ఉండాలి కదా అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూతిలో ఈ నుయ్యిలో నీళ్లు లేకపోతే ఆ నూతికి విలువ లేదు. నీరు లేని నుయ్యి డస్ట్బిన్ లాంటిది. చెప్పండి ఏది కనిపించినా అందులోకి నీళ్లు లేని నుయ్యి డస్ట్బిన్ లాగా అయిపోద్ది. మనం హృదయం అనేటువంటి నూతిలో జీవ జలపు వాక్యమైనటువంటి దేవుని యొక్క వాక్యం ప్రతి వారం నింపబడాలి. నింపబడినప్పుడు నీళ్ళు ఎప్పుడైతే ఈ నూతిలో ఉన్నాయో నీళ్లను చూసి దుర్రాత్మ అపవిత్రాత్మ మన దగ్గరకు రాకుండా పారిపోయి మనల్ని శ్రమ పెట్టడానికి ప్రయత్నించిన జయము మన మీద పొందకుండా పారిపోతుంది. హల్లెలూయా. జీవ జలపు ఓట చేత మనం నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను. ఆదికాండంలో చూస్తే ఆదికాండం 37వ అధ్యాయం ఒకసారి తెరిచి చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం అక్కడ వ్రాయబడినటువంటి కొన్ని మాటల్ని మనం పరిశీలన చేద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం. 24వ వచనం చదువుదాం. అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో చెప్పాలి నీళ్లు లేవు. గుంట అని తెలుగులో ఉంది. అయితే ఇంగ్లీష్ వెర్షన్ నేను చూసినప్పుడు అక్కడ ఇలా రాయబడింది, దే టుక్ హిమ్ అండ్ త్రూ హిమ్ ఇంటు ది సిస్టర్న్ అని చెప్పి వ్రాయబడింది. లోతైనటువంటి నీళ్లు నిలువ ఉండేటువంటి ఒక బావి, ఒక గుంట, ఒక లోతైనటువంటి ఆ గుంటలోనికి, ఆ బావిలోనికి నీళ్లు ఉండాలి దాంట్లో. కానీ నీళ్లు లేని కారణంగా అక్కడ ఒక పని జరిగింది. ఏంటో తెలుసా? చూడండి, గమనించండి. ఆ గుంటలోనికి ఈ యొక్క యోసేపుని గింటి వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. మీరు 21వ వచనం నుంచి చదవండి. 21వ వచనం నుంచి 21వ వచనం నుంచి రూబేను ఆ మాట విని, మనం వానిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించను. ఇట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపుకడి అతనికి హాని ఏమీ చేయక అతనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని చెప్పాను. యోసేపు తన సోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని, అతడు తడుకుని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. మీకు తెలుసు, యోసేపు యొక్క అన్నలందరూ యోసేపు మీద ద్వేషం పెంచుకుని యోసేపుని చంపేద్దామని అనుకుని ఆ యోసేపుని ఎక్కడికి తీసుకెళ్లారు? ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్ళి అడవి ప్రాంతంలో యోసేపుని చంపేద్దామని అనుకుని ప్లాన్ చేసుకుని వాళ్ళు ఒక గుంటలోనికి గెంటేశారు. ఆ గుంటలో నీళ్లు లేవు. 24వ వచనం చదవండి మరలా. అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఆ గుంటలో పడద్రోసేటువంటి ఆ సమయంలో యోసేపు యొక్క బట్టలు లాగేశారు పైకి. ఏం చేశారో తెలుసా? బట్టలు లాగేసి లోపలికి గెంటేసి ఒక మేక పిల్లను చంపి మేక పిల్ల యొక్క రక్తంలో ఈ యొక్క చొక్కాను ముంచి తన యొక్క సోదరుడు రూబేన్ వస్తాడు. రూబేన్తో చెప్తున్నాడు, ఒరేయ్ మన తమ్ముడు యోసేపు చచ్చిపోయాడురా, క్రూర మృగం తినేసినట్టుందిరా, ఇదిగో చూడరా రక్తంలో తడిసిపోయింది ఇది అని చెప్పి ఆ యొక్క వస్త్రాన్ని తండ్రికి చూపించమంటారు.
అక్కడ జరిగినటువంటి కార్యం దురాత్మ కార్యం. నీళ్లు లేని చోట అపవిత్రాత్మ తిరుగుచుండును, అపవిత్రాత్మ తిరుగుచుండును. నీళ్లు లేని ఆ గుంటలో, ఆ నుయ్యిలో యోసేపు పడిపోయాడు. దేవునికి స్తోత్రం. అయితే యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఏ యోసేపునైతే ఈ యొక్క మరి అన్నలు అమ్మేశారో ఆ యోసేపు ఐగుప్త దేశానికి ప్రధానిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కడ అంటాను, దీనిని ఎండిన బావి అని పేరు పెట్టాను. ఏ బావిది? మొట్టమొదటి బావి ఏంటి? అది బావే, కానీ ఎండిపోయింది. ఈరోజు దేవుని యొక్క వాక్యం కరువైపోయింది. సమాజంలో, సన్నిధిలో, దేవుని యొక్క సంఘంలో వాక్యం కోసం కరువైపోయింది అన్నమాట వాస్తవమైన మాట. హల్లెలూయా. వాక్యం కోసం పరితపిస్తున్నారు జనాలు. దాహం దాహం దాహం, ఆధ్యాత్మిక దాహం అని ఆధ్యాత్మికత కలిగినటువంటి ప్రజలందరూ కూడా వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాక్యము లేని చోట్ల, చెప్పండి, వాక్యము లేని చోట్ల దురాత్మ, అపవిత్రాత్మ తిరుగుచుండును అని చెప్పి వ్రాయబడింది. అయితే నేను వేసే ప్రశ్న ఒకటి, మన నూతిలో నీళ్లు ఉన్నాయా లేదా? హల్లెలూయా. మీకు కొన్ని బావులు చూపిస్తాను ఈరోజు. మన హృదయం ఒక బావి, మన నూతిలో నీళ్లు ఉన్నాయా లేదా? ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నామంటే హృదయంలో హల్లెలూయా నీళ్లు నింపుతున్నాడు దేవుడు. మరలా ఆదివారం వరకు మనం బయటికి వెళ్తున్నాం. మనకు అవసరమైనటువంటి ఆ బలాన్ని, ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఆనందాన్ని ఆ యొక్క నీళ్ల ద్వారా మనం అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నీళ్లు లేకపోతే ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటంటే అపవిత్రాత్మ నీళ్లు లేని చోట్లు వెతుకుతూ తిరుగుతుందట. మన కుటుంబాలకి, మన యొక్క జీవితాలకి ఎటువంటి సాతాను యొక్క కుట్ర జరగకుండానట్లు ప్రతి వారం మనల్ని వాక్యం చేత ప్రభు నింపుతున్నాడు. హల్లెలూయా. వాక్యంలో ఉన్న రెఫరెన్స్లన్నీ మనకు గుర్తుండక్కర్లా. ఏదో ఒక మాట ప్రతి వారం మిమ్మల్ని పట్టుకుంటుంది, ఏదో ఒక మాట మిమ్మల్ని మీతో మాట్లాడుతుంది. ఈ వారం కూడా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క బావిలో నీళ్లు ఉన్నాయా? నా మాట ఉందా? నా మాట ఉంటే దురాత్మ, అపవిత్రాత్మ నీ దగ్గరకు రాదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఎండిపోయిన బావా, నీళ్లు ఉన్న బావా మన బావి. మొదటి బావి ఎండిన బావి. దురాత్మ కార్యం జరగడానికి కుటిల ప్రయత్నం చేసేటువంటి బావి. చంపేస్తుంది. యోసేపుని ఏం చేస్తుంది? చంపేయడానికి ప్రయత్నం చేస్తుంది. చచ్చిపోయేటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఎండిన బావిగా మనం ఉండకుండా నీళ్లు చేత నింపబడడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. మరొక బావి చూపిస్తాను. ఓకే, మరొక బావి చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. 11వ వచనం చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. చెప్పాలి. అప్పుడు ఆ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. చాలు, ఇలా వినండి. రెండవ బావి లోతైన బావి. మొదటి బావి ఏది? ఎండిపోయిన బావి. రెండవ బావి ఏంటి? లోతైన బావి. చెప్తాను, కొన్ని విషయాలు మీరు ఆలకించాలి. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుల్ని తీసుకుని ఆయా ప్రాంతాలు వెళ్తున్నాడు. కొంతమంది ఏమో యేసు ప్రభు తన శిష్యులు వచ్చారని చెప్పి భోజనం పెడుతున్నారు, కొంతమంది పట్టించుకోవడం లేదు. యేసు ప్రభు ఒకడే వస్తాడంటే కూడా పెట్టుకుని బోళ్ళంత మందిని తీసుకొస్తాడు. పోనీ ఒకడే భోజనం పెడదామా అంటే అందరికీ భోజనం పెట్టాలి.
కొంతమంది పట్టించుకోలేదు. యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నాడు, సమరయ గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ సమరయ గుండా వెళ్తున్నప్పుడు ఒక బావి దగ్గరకు వచ్చాడు. అక్కడ ఆకలేసిన శిష్యులందరికీ, ఒరే అదిగో అక్కడ ఏదో ఊరు కనిపిస్తున్నట్టు ఉంది కదరా, యేసు ప్రభువా కొద్దిగా ఇక్కడ ఉంటావా, మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రొట్టెలు తెచ్చేస్తాం, కొనుక్కుని వచ్చేస్తాం, ఆకలేసేస్తుంది అని అన్నారు. అందరూ వెళ్తారా అని అంటే అందరూ కలిసి వెళ్ళారు. ఈ లోపల యేసయ్య అక్కడ బావి ఉంటే బావి దగ్గర కూర్చున్నాడు. బావి దగ్గరికి మిట్ట మధ్యాహ్నం ఒక స్త్రీ వచ్చింది. సాధారణంగా ఎప్పుడు వెళ్తారు మంచినీళ్ళకి, ఎప్పుడు వెళ్తారు బావి దగ్గరికి? సాయంకాలం వెళ్తారు. మీరు కావిడితో నీళ్లు మోసారా మగాళ్ళు? బిందులతో నీళ్లు తెచ్చుకున్నారా ఆడవాళ్ళు? ఎప్పుడు? సాయంకాలం లేదంటే ఉదయం. అయితే ఈ మిట్ట మధ్యాహ్నం వచ్చింది ఈ స్త్రీ. ఎందుకో తెలుసా? ఎవ్వరూ రాని టైంలో వచ్చింది. ఎందుకంటే ఈ స్త్రీ వచ్చినప్పుడు ఎవరు రారు, ఎవరితోనూ ఈ స్త్రీ కూడా రాదు. ఈ మిట్ట మధ్యాహ్నం వచ్చింది. వచ్చేసరికి అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఆ స్త్రీ యేసు ప్రభుని చూసింది. యేసయ్య ఆ స్త్రీ వైపు చూసి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అమ్మా దాహంగా ఉంది, కొద్దిగా నీళ్ళువా అని అడిగాడు. ఈ స్త్రీ అంటుంది, ఏంటంటే నీకు నీళ్ళు ఇవ్వాలా? నేను నీకు నీళ్ళు ఇవ్వాలా? నువ్వు చూస్తేనేమో యూదుడిలా కనిపిస్తున్నావు, నీ గెటప్పు, నీ డ్రెస్సు, నీది పరిస్థితి అంతా చూస్తే యూదుడిలా కనిపిస్తున్నావు. యూదుడు ఎవడైనా సమరయుల దగ్గర మంచినీళ్ళు తాగుతారా? ఎవరు తాగరే. మరి నువ్వు యూదుడు అయ్యుండి సమరయ స్త్రీనైన నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావు, ఇలా అడుగుతున్నావేంటి? అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా నేను నీకు మంచినీళ్ళు ఇవ్వగలను, నీ దాహాన్ని తీర్చగలను. అసలు నేనెవరో నీకు తెలిస్తే, యెహోవా అయిన దేవుడు మనతో ఏమన్నాడు? జీవ జలపు ఊట అన్నాడు కదా. నేనెవరో నీకు తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు. నిన్ను అడగడం కాదు, నేను నిన్ను అడగడం కాదు, నువ్వే నన్ను మంచినీళ్ళు అడుగుతావు. అబ్బో చాలా చెప్పావులే, నీ దగ్గర ఏమున్నాయని నీళ్ళు ఇస్తావు? ఆ మాట అంటుంది. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు అంటుంది, అయ్యా ఈ బావి లోతైనది, అల్లా తప్ప బావి అనుకుంటున్నావా? ఇది యోదయాలో ఉన్న బావి అనుకుంటున్నావా? సమరయాలో ఉన్న బావి ఇది, లోతైన బావిది. చేదుకోవడానికి నీ దగ్గర ఏముంది? బావులు కొన్ని రకాలు. ఒకటి దిగుడు బావి అంటే బాగా వెడల్పుగా ఉంటుంది బావి. మీరు అసలు బావి చూసారా? పెద్ద పెద్ద బావులను చూసారా? బావుల్లో కింద మోటార్లు పెట్టుకుని నీళ్లు పైకి తోడేవారు. ఏమండి? దిగుడు బావి అంటే చుట్టూరు మెట్లు ఉంటాయి, ఆ మెట్లు మించి దిగొచ్చు. ఆ కొంతకాలానికి ఏమైందంటే గిలక పెట్టారు. బావికి 4 వైపులా 4 గిలకలు, అనేకమైన గిలకలు పెడతారు. ఆ గిలకల దగ్గర నుంచి నీళ్లు తోడుకుంటారు. ఇప్పుడు గిలక బావి దగ్గర నీరు చేదుకోవడానికి తాడు ఉండాలి, కిందే ఉండాలి, కొండో బిందో బకెటో ఏదో ఉండాలి కదండి. బిందె అయితే తొందరగా మొలగదలే. కావిడి మోసారా మీరు? నేను కావిడి మోసాను. హల్లెలూయా. కావిడి మోసాను. కావిడిలా మోస్తున్నప్పుడు చెరువులోనికి వెళ్ళి 2 ఆ బిందెల్ని ఇలా ముంచాలంటే అంత ఈజీగా ఏం మునిగిపో. దానికి వాలు తెలియాలి. ఇలా పట్టుకుని అలా ముంచి అలా పట్టుకుంటే కావిడి ఊగుతుంటే మోస్తూ ఉంటే చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించాలి, ఈ తాడు కావాలి, ఇంకేం కావాలి? క్రింద బకెట్ కావాలి. ఏంటి, నీళ్ళు ఇస్తావా నాకు? ఎలా ఇస్తావు? నీ దగ్గర ఏమీ లేదా చేదడానికి? ఈ స్త్రీ అడుగుతుంది. లోతైన బావి, మరలా చెప్తున్నాను, లోతైన బావి. ఆ నీళ్లు లోతుగా ఉన్నాయి కాబట్టి తోడడానికి చేద కావాలి, తాడు కావాలి. నేను అంటాను ఇక్కడ
లోతుగా ఉండేటువంటి బావిలో నీళ్లు చేదడానికి తాడు కావాలి. తాడు లేకపోతే, ఆ చేద బకెట్ లేకపోతే నీళ్లు పైకి రావు. ఈరోజు లోతైనటువంటి వాక్యాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రజల దగ్గర తాడు లేదు. లేదు. లోతైనటువంటి సత్యాన్ని అందిపుచ్చుకుని రావడానికి ఆసక్తి లేదు. లోతైనటువంటి ఆ బావిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి చేద లేదు, తోడు లేదు. సమాజం అడుగుతోంది, నువ్వు ఎలా తోడుకుంటావు? వాస్తవానికి యేసయ్యకు అవేమీ అక్కర్లేదు. యేసయ్య తానే జీవజలపు ఊటై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మరి ఎవరు తోడతారు ఈ నీళ్ళు? చేద ఉన్నవాళ్ళు, తాడు ఉన్నవారే తోడుకోగలరు. అవునా? అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా పిచ్చిదనా, అసలు నా గురించి నీకు తెలిస్తే అసలు నువ్వే నన్ను మంచినీళ్ళు అడుగుతావు అని చెప్తే అక్కడ కొంత డిస్కషన్ అయింది. ఆ డిస్కషన్ ద్వారా ప్రభు యొక్క మహాకృపను బట్టి వాక్యం చేత మార్చబడింది. అంటే అప్పటి వరకు ఆ సమరయ స్త్రీ యొక్క హృదయంలో ఉన్న ఆ ఖాళీ హృదయం ప్రభువైన యేసు మాట చేత నింపబడింది. గొప్ప కార్యం జరిగింది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించాలి. ఆ స్త్రీ యొక్క జీవితం మారింది. స్త్రీ ఆ గ్రామంలోకి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి మొత్తం నడిపించేసింది ఆ గ్రామాన్ని. హల్లెలూయా. లోతైనటువంటి నీళ్లు చేదాలి అని అంటే తాడు కావాలి, చేద కావాలి. ఇక్కడ నేనంటాను, ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క మాట వినడానికి ఇష్టంతో కూడిన హృదయం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం కోసం పరితపించేటువంటి మనసు. మీకు తెలుసు, సేవకునిగా నేను ఎక్కడికి వెళ్ళినా ఏమంటారంటే, అయ్యగారండి ఏమంటారు? అయ్యగారు వాక్యం చెప్పండి అంటారు. మరి వాక్యం చెప్పండి అనే నన్ను వాక్యం వినేటప్పుడు వాక్యం నేను వినాలి కదా. వాక్యం వినే అవకాశం వస్తే అస్సలు విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం నిజం, వాస్తవం. అవతల వ్యక్తి ఎవరనేది చూడను. వాక్యం వినే అవకాశం వస్తే ప్రభు నాతో మాట్లాడడానికి, నన్ను బలపరచడానికి, నన్ను ప్రోత్సహించడానికి ఈ బిడ్డ ద్వారా ఏదో మాట్లాడతారని ఆసక్తితో తాడు పట్టుకుని, చేద పట్టుకుని కూర్చుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, లోతైన బావి. మీ ముందు నిలబడినటువంటి సేవకుడు ఒక వర్తమానాన్ని తీసుకురావడానికి అలా టప్పగా ఒక ఏదో కాస్తంత నీళ్ళు ఇచ్చేయడం కాదు, లోతున ఉన్న ఆ నీళ్లను చేదడానికి తాడు వేసి బకెట్తో లాగి ఆ రాత్రి పైకి లాగి, ఇది నా బిడ్డలకి సరిపోద్దా, ఇది సంఘానికి సరిపోద్దా, సరిపోకుండా వెళ్ళిపోతారేమో, ఒకవేళ కుదరదేమో అని తాపత్రయపడుతూ ఆ రాత్రి ప్రయాసపడి ఆ రాత్రి చేదతాడు దేవుని యొక్క సన్నిధిలో. హల్లెలూయా. ఆ నీళ్లు చేది తీసుకొచ్చి పోస్తున్నప్పుడు వారి యొక్క హృదయాలు నింపబడతాయి. ఒక వర్తమానం అందించడానికి, ఒక మాటను దేవుని యొక్క సంఘానికి అందించడానికి, ఎంతమంది ఉన్నా సంఘానికి అందించడానికి సేవకుడు ప్రయాసపడతాడు. హల్లెలూయా. సమాజం దగ్గర, సంఘం దగ్గర ఉండాల్సిందే తాడు, చేద ఉండాలి. నాకు లోతైనటువంటి సత్యం, లోతైనటువంటి దేవుని యొక్క వాక్యం నాకు కావాలి అని ప్రభు సన్నిధిలో ప్రభువుని అడగాలి. ఎవరు తోడతారు ఈ యొక్క నీళ్లను? చూడండి దేవుని యొక్క వాక్యంలో రూతు గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. రూతు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం.
రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవనా? వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను. నీకు దాహమైనప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదు నీళ్ళు త్రాగు. చాలు. ఇలా చూడండి, రూతు ఉంది. ఈ రూతుతో మాట్లాడుతూ బోయిజ్ అంటున్నాడు, రూత్ అంటే ఎవరు? సంఘానికి గుర్తు, విశ్వాసికి గుర్తు. బోయజ్ ఎవరికి గుర్తు? ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తు, ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తు. బోయజ్ అంటున్నాడు రూతుతో, రూతు నీకు దాహం అవుతుంది కదా, నీకు దాహం అవుతుంది అంటే ఆదరణ కావాలి కదా, నీకు విసుగు వస్తుంది, కోపం వస్తుంది, నీకు చాలా ఇబ్బంది వస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో నా మాట నిన్ను ఆదరించాలి కదా, నా మాట నిన్ను ప్రోత్సహించాలి కదా, నీ కన్నీళ్లు తొడవాలి కదా. తొడవాలంటే నీకు దాహం అయినప్పుడు నీవు కొండల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు చేదినట్టు పనివారు నీళ్లు చేదుతారు, ఆ పనివారు చేదిన నీళ్లు త్రాగు నువ్వు. రూత్ అంటే సంఘం. ఇప్పుడు సంఘంతో ప్రభువైన యేసయ్య అంటున్నాడు, నా సంఘమా, మీ హృదయాలలో నీళ్లు నింపడానికి పనివారు ఉన్నారు. పనివారు నీళ్లు చేదుతారు. ఆ పనివారు నీళ్లు చేదితే ఆ నీళ్లు మీరు త్రాగండి. హల్లెలూయా. పనివారు ఎవరు? సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు పనివాడు, సేవకుడు పనివాడు. ప్రతి ఒక్కరూ కూర్చుని లోతుగా ఉండేటువంటి వాక్యాన్ని తీవ్రంగా ధ్యానించడానికి సమయం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం బ్రతకడానికి ఆయా పనులు చేసుకోవాలి కదా. ఆయా పనులు చేసుకుని అలసిపోయినటువంటి సంఘానికి చెప్పండి, సేద తీర్చేటువంటి పని, ఆ తోడే పని ఎవరు చేస్తారంటే పనివాడు చేస్తాడు. హల్లెలూయా. అయితే నింపబడడానికి మనలో ఆసక్తి ఉండాలి, దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొరియా దేశంలో పాల్ యాంగిచ్చో అనేటువంటి ఒక ఆయన సేవ చేసేవారు. పాల్ యాంగిచ్చో అనేటువంటి ఆయన ఆరాధనకి ఇంచుమించుగా 10 లక్షల మంది హాజరయ్యేవారు. ఇప్పటికి కూడా హాజరవుతారు ఆయన సంఘంలో. ఎంతమంది? 10 లక్షల మంది. టీవీ వాళ్ళు వెళ్ళి ఇలా మూతుల దగ్గర కొట్టాలంటే అడిగారు, ఏమండి మీ చర్చికి 10 లక్షల మంది ఎందుకు వస్తున్నారండి అని అడిగితే ఆయన అన్నారు, మా చర్చిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి వారంటే ఆసక్తి కలిగిన వారు అని అంటూ, ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని నింపుతూ దేవుని ఆరాధించి ఆసక్తితో వాళ్ళు వస్తూ అనేక మందిని నడిపిస్తారని చెప్పారు. అంటూ ఒక సవాల్ విసిరాడు ఆయన జర్నలిస్టులకి. ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్తూ ఈ కొరియాలో ఏ పట్టణంలోనైనా ఏ మూలకైనా వెళ్ళి టీ తాగుతున్నావు, కాఫీ తాగుతున్నావు, హల్లెలూయా అని అనండి. అక్కడ కనీసం 25 మంది అయినా వెంటనే హల్లెలూయా అని చెప్తారు. వాళ్ళంతా ఈ చర్చి మెంబర్స్ అని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో సేవకుడు ఆ యొక్క లోతైనటువంటి వాక్యాన్ని చేది బయటికి తీస్తున్నప్పుడు వ్యర్థం కాకుండా హృదయాల్లో నింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ లోతైనటువంటి నీళ్లు త్రాగడానికి రూతుతో బోయజ్ అంటున్నాడు, నీ వెళ్ళి పనివాళ్ళు చేదన నీళ్లు త్రాగు అని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. రెండు బావులు చెప్పాను మీకు. ఒకటి చెప్పండి, ఎండిపోయిన బావి. 2 లోతైన బావి. 3వది చెప్పనా? టిఫినీలు చేశారా? చేయలేదా? నా బాబే, హల్లెలూయా. దేవునికి వందనాలు. చాలా మంచోళ్ళు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనుకున్నాను, బాబోయ్ మేమే 6 గంటలకి వెళ్ళిపోతున్నాను అని అనుకున్నాం.
ఎర్నగూడెంలో మేము బయలుదేరిన తర్వాత గుంపులు గుంపులుగా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు మందిరాలకి. అయ్యో మేమే అనుకున్నాం మాకంటే ఫాస్ట్గా ఉన్నారనుకున్నాం. సంగాయగూడెం వచ్చాం, సంగాయగూడెంలోనే రోడ్లంతా బయలుదేరిపోయి గుంపులుగా వెళ్ళిపోతున్నారు 6 గంటలకే. 6 ఇంకా అవ్వలేదు, ఇంకా 6 గంటల ముందే కదా మేము బయలుదేరాం. గుంపులుగా వెళ్ళిపోతున్నారు. అయ్యి బాబు సంగాయగూడెం ఎర్నగూడెం అలా ఉందనుకున్నాను. చిన్నాయగూడెం వచ్చేసరికి ఇంకా పెరిగిపోయారు జనాలు. హల్లెలూయా. అయ్యి బాబోయ్ యాదోల్లో కూడా వెళ్తున్నారు. మనం కూడా పొద్దుటే వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసక్తితో వచ్చాం. మీ హృదయాలని దేవుని యొక్క మాట చేత నా ప్రభువు యెహోవా అయిన దేవుడు, నీటి బొగ్గ అయిన దేవుడు మీ హృదయాలని దేవుని యొక్క వాక్యంతో నింపునుగాక. తద్వారా దురాత్మ మనల్ని సమీపించకుండునుగాక. మూడవ బావి హల్లెలూయా. పరమగీతము. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హెవెన్లీ లార్డ్. పరమగీతము 4వ అధ్యాయము. పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకోపము. వింటున్నారా? 3వ బావి దగ్గరికి వచ్చాం. బాగా వినాలి. పరమగీత గ్రంథం అంటే అద్భుతమైన గ్రంథం. ఎంత బాగుంటుందో పరమగీతం. ఏంటి వాక్యమే అలా ఉంటుంది. హల్లెలూయా. వాక్యం వింటుంటేనే అలా ఉంటుంది. వాక్యమే అంత అద్భుతమైనటువంటి మాట, దేవుని మాట. ఆ మాట మనల్ని ఆదరిస్తుంది. ఇక్కడ వ్రాయబడింది, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకోపము. ఈ 2 ప్రసంగాలు. మొదటి లైను 1.5 గంట, రెండో లైను 1.5 గంట ప్రసంగాలు. చెప్పేయమంటారా? ఎందుకులే, టైం సరిపోదు. మనం ఇంకొక బావుల్లో ఉన్నాం కదా, ఈ టాపిక్లో కాదు. మొదటి లైను అంటే నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము అంటే పార్కు నువ్వు అన్నాడు. ఇదేంటి? సంఘాన్ని పార్క్ అంటున్నాడు దేవుడు. ఎప్పుడైనా ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. పార్క్ అంట. ఆ పార్క్ మామూలు పార్క్ కాదు. ఆ పార్కు గడేసేసిన పార్క్. అర్థమైందా? కొన్ని పార్కులు ఉంటాయి, ఎప్పుడూ గేట్లు తీసేసి ఉంటాయి. లోపలికి వెళ్తాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సిగరెట్ ప్యాకెట్లు ఉంటాయి, చెత్త అంతా ఉంటుంది, ఆ కైనీ ప్యాకెట్లు ఇలా తినేసి అన్నీ ఉంటాయి. ఈ మూత వేయబడిన పార్క్. దేవునికి స్తోత్రం. రెండో లైన్లో ఏమనుంది? మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకోపము. హల్లెలూయా. ఈ నుయ్యి మీద మూత వేసి ఉంది. అది అంటే మొదటి బావి ఏం చెప్పాను? మీరు డౌట్గా చెప్తున్నారండి. మొదటి బావి ఎండిన బావి. రెండో బావి ఏంటి? మూడవ బావి ఏంటి? మూత వేయబడిన బావి. మూత వేసుకుంటే ఎలా తోడుకుంటాం? మరి మూత వేయబడిన బావి అని సంఘాన్ని పోలుస్తున్నాడు దేవుడు. బాగా గమనించాలి. మీరేం కంగారు పడక్కర్లేదు. ఇంకో 1.5 గంట ఉంది నాకు టైము. హల్లెలూయా. మూత వేయబడిన బావి. నేను చెరువులు, చేపలు, రొయ్యలు గురించి చాలా విశిష్టమైన ఆ యొక్క జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహించారు. కాబట్టి వాటికి ఏ వ్యాధులు వచ్చినా వాటికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, వాటికి ఎలా పిల్లలు పుట్టించాలి, రొయ్యలను ఎలా పెంచాలి, చేపలను ఎలా పెంచాలి, ఇవన్నీ విషయాలు తెలుసు. కాబట్టి నేను ఉద్యోగం చేస్తున్న టైంలో నన్ను పెద్ద పెద్ద రైతులు వాళ్ళు పొలాలకి తీసుకెళ్ళేవారు. పొలాలకు వెళ్ళేవాడిని, చూసేవాడిని అనమాట. చెరువును చూసి పలానా మెడిసిన్ వాడండి అని అంటే వాడేవారు వాళ్ళు.
నా కారులో మంచి చేపను పెట్టేవారు, తీసుకెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం. నేను ఒకసారి రొయ్యలు తెచ్చాను చెన్నై నుంచి. ఒక్కొక్క రొయ్యి 1,20,000 రూపాయలు. గుర్తుందా? ఆ రొయ్యని 2 ముక్కలు చేసుకుని, నేను డబ్బులు తేలేదు అంత. నేను అందులో పనిచేస్తాను కాబట్టి బయట అమెరికా పంపిస్తే అంత రేట్ అది. ఆ రొయ్య అంటే ఒలిచేసిన తర్వాత మొన్న సతీష్ గారు తీసుకొచ్చారు అరటిపళ్ళు. ఎక్కడ పట్టారో ఏంటో కానీ ఆ అరటిపండు కంతే పెద్దది ఉంటుంది ఒలిచేసిన తర్వాత రొయ్యి. వండిన తర్వాత అంత ఉంటుంది. సరే, అందుకే ఆ పొలాలది వెళ్ళినప్పుడు నూతుల మీద మూతలేసుండి, మూతలు పెద్ద పెద్ద నూతుల మీద మూతలు అంటే ఎలాంటి మూతలు అంటే మెష్, చిన్న చిన్న రంధ్రాలు ఉండేటువంటి మెష్. నేను వాళ్ళని ఎందుకండి ఇది అని అడిగితే వాళ్ళు అనేవారు, ఎందుకేంటండి, అప్పుడెప్పుడోనంట ఒక సింహం ఇలా చూసిందంటండి, భౌమందంట. భౌమంటదేంటి సింహం? భౌమంటదా? ఎలా ఏమంటది? ఏదో గాండ్రించింది. లోపల సింహం కూడా గాండ్రింతుంటే నేను ఊరుకోనని చెప్పి దూకేసిందంటండి. అలాంటి సింహం ఏమన్నా వచ్చి దూకేస్తే నీళ్లు పాడైపోద్దని ఈ మెష్ పెట్టామండి. మీరు చూడండి, ఓవర్ హెడ్ ట్యాంకుల్లో కాకులు ఎలకను తినేసి దాని మీదకి తీసుకొచ్చి కాలుతో పట్టుకుని పైన కూర్చుని స్టైల్గా తింటుంటే లోపల పడిపోతే సగం తిన్న ఎలక. ఏమనుకుంటున్నారు మరి? మొన్న కాదు, ఇదివరకు ఇప్పుడు హాస్టల్లో ఈ కుళాయిలు ఇప్పుతుంటే వెంట్రుకలు వస్తుంటే ఏంటని చూస్తే ఆ ఓవర్ హెడ్ ట్యాంకులో కాకి చచ్చిపోయింది. నేను అంటాను, నీటి బావికి సురక్షితమైన నూటి బావి కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చైతన్య భారతి స్కూల్కి వెళ్ళండి. చైతన్య భారతి స్కూల్లో ఒక నుయ్యి ఉంటుంది. ఆ నూతి మీద ఒక పైన ప్లేట్ పెట్టేసి ఉంటుంది. ఆ ప్లేట్కి చిల్లు ఉంటుంది. ఆ చిల్లు మీద మళ్ళీ ఇంకొక మూత ఉంటుంది. ఆ మూత తీసి చేదుకుంటారు. అక్కడ పిల్లలు తుక్కు ఏదేసినా ఆ నూతిలోకి వెళ్ళదో, నూతిలో నీళ్ళు ఎప్పుడు క్లియర్గా ఉంటాయి. నేను అంటాను, ఇక్కడ ఈ జలకూపం మీద సురక్షితమైనటువంటి మూత వేయబడింది. నేను అంటాను, దేవుని వాక్యం మన హృదయాలలో నింపబడిన తరువాత సాతాను ఒక చిన్న చొక్కేసి, ఏది విషపు చొక్క వేసి నీళ్ళనన్నిటినీ విశ్వాసాన్నంతటిని పోగొట్టేయడానికి ప్రయత్నం చేస్తే క్లోజ్డ్ రా, ఇది ఆదివారం వాక్యం విన్నాం అని సాతానికి చెప్పాలి. హల్లెలూయా. అందుకనే సురక్షితమైన దేవుని యొక్క వాక్యం, సురక్షితమైన పానీయం మన హృదయంలో ఉండడానికి మూత వేయబడిన జలకూపంగా ప్రభువారు మనల్ని చూడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాంటి కలుషితం కాకుండా ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడ్డానికి. సాతాను వచ్చేమంటది, వాక్యం విని వచ్చావా ఏంటో విన్నావు, నీ తిప్పలు తప్పుతున్నాయా, నీ బతికేమన్నా మారిందా? ఏం మారింది? చెవు పక్కనే ఉంటుంది, అక్కడే ఉంటుంది, భుజం మీద అలా పెట్టి అంటది. నిజమేనంటావా అన్నామా లోపలికి వచ్చేద్దు. అప్పుడు మనం నార్మల్, నా దేవుడు నన్ను దీవించి ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఈ నీళ్లు కలిగిన మనం దురాత్మను గద్దించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది లేదు ఇది లేదు అంటావేంటి నువ్వు? నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఉండడానికి ఇచ్చాడు, క్షేమంగా ఉంచాడు, బతికే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మాకు చాలు, ఇది దేవుడు గొప్పోడు అని అంటే పారిపోద్దు సిగ్గుతో సాతాను. నీళ్లు ఉంటే అలాగే చెప్తాం. హల్లెలూయా, ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. మూయబడినటువంటి బావి, మూత వేయబడినటువంటి బావి, సురక్షితమైన జీవజల నదులు, జీవజల బుగ్గ మన హృదయంలో ఉండడానికి సురక్షితమైన లిడ్ ఉండాలన్నమాట. అంటే పైన క్యాప్, పైన మెష్ ఉండాలన్నమాట. మూత వేయబడిన జలకోపం. అబ్బా, ఏమి వర్ణనండి! ఉంటే జస్ట్ టిప్ అందించాను మీకు. అద్భుతమైన లోపలికి వెళ్ళిపోవచ్చు ఆ వచ్చిన లోపలికి. అయితే మనం ఎక్కడికున్నా 3 బావులు తిరిగాము. ఇప్పుడు ఎన్ని బావులు తిరిగాం చెప్పండి? మొదటి బావి ఏంటి? రెండో బావి ఏంటి? నేనే చిన్నప్పుడు అన్నిటికీ సమాధానాలు రావు కదా, అందరూ చెప్తారు కదా అనేవాడిని. మాస్టర్ అనుకునేవారు, నేను కూడా చెప్తున్నానేమో అనుకునేవారు. అంతే, నాకు తెలియని దాన్ని అందరినీ అలాగేం చెప్పడం లేదు కదా. మీరు చెప్తే నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి నాకు తెలిసిపోద్ది. హల్లెలూయా. మొదటి బావి ఎండిన బావి. చెప్పండి. మొదటి బావి ఎండిన బావి, రెండవ బావి లోతైన బావి, మూడవ బావి మోయబడిన బావి, నాలుగవ బావి దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం. నేను ఒక పావు గంటలో ముగించేస్తాను. ఆదికాండం 21వ అధ్యాయం 30-31 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 30-31వ వచనం చదువుకుందాం. నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకునవలెనని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునినందున ఆ చోటు బయర్షబా అనబడెను. కింద 1 చూడండి, బయర్షబా అన్న చోట ఏమనుంది? సాక్షార్థమైన బావి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలకు ఇచ్చెను. అబీమెలకు అబ్రహాముకు మధ్య జరిగినటువంటి సంభాషణ, తాను త్రవ్వించినటువంటి బావి గురించి మాట్లాడుతున్నాడు. సాక్షార్థమైనటువంటి బావి. హల్లెలూయా, సాక్షార్థమైనటువంటి బావి. బెయేర్షెబా అనేటువంటి బావి. ఈ బావి చరిత్ర కలిగినటువంటి బావి. భావి తరాలకు ఒక నిబంధనను జ్ఞాపకం చేసే బావి. అబ్రహాము తవ్వించినటువంటి బావి రాబోయే తరాలకు సాక్షార్థంగా ఉండేటువంటి బావి. జీవ జలపు నదులు ఉన్నటువంటి ఊరేటువంటి బావి. నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థంగా 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకునవలెనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునినందున ఆ చోటు బెయేర్షెబా అనబడిన. బెయేర్షెబా సాక్షార్థమైనటువంటి బావి. నేను అంటాను, ఇక్కడ మన బావిలో నీళ్లు నింపబడిన తర్వాత మనం ఏం చేయాలంటే సాక్షార్థమైనటువంటి బావిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సాక్షార్థమైన బావి అంటే మనం సాక్ష్యం ఇచ్చేటువంటి బావిగా, వ్యక్తిగా ఉండాలని అర్థం. మనం సాక్ష్యం ఇచ్చేటువంటి బావిగా, వ్యక్తిగా ఉండాలని అర్థం. మనందరికంటే ఎక్కువ సువార్త చాటే అవకాశం ఎవరికి ఉందో తెలుసా? ఇక్కడ సతీష్ గారికి ఉంది. ఎందుకంటే సతీష్ గారు ఎక్కువ మందిని కలుస్తారు రోజుకి. ఏదో ఒక చోట ప్రభు గురించి, అమ్మా దేవుడు ఉన్నాడమ్మా అని ఒక్క మాట అంటే చాలు, ఈయన దేవుని బిడ్డ. ఆయనకే కాదు, మనందరికీ కూడా అవకాశం ఉంది సాక్షార్థంగా ఉండడానికి. హల్లెలూయా, సాక్షార్థంగా ఉండడానికి. హల్లెలూయా. సాక్షార్థమైనటువంటి బావిగా మనం ఉండాలి. అంటే మనం మన యొక్క మందిరంలో సాక్ష్యం ఇవ్వడం ఒక ఎత్తు, సమాజంలో సాక్ష్యం ఇవ్వడం ఒక ఎత్తు.
సమాజంలో సాక్ష్యం ఇచ్చి దేవుని మందిరానికి మనం అనేక మందిని నడిపించాలి. మనమే రాకపోతుంటే ఇక మనం ఎప్పుడు నడిపించగలం? నడిపిస్తే మాకు ప్రయోజనం ఏంటండి అని అంటే, నిత్య జీవములు మీరు చేసేటువంటి ప్రతి దేవుని పనిలోనూ దేవుడు మీ పనుల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎందుకంటే నా పని చేయవని పనిని నేను చేస్తానని మాట ఇచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం సమయం అంతా ఆయనకి ఇవ్వక్కర్లేదు. దేవుని మందిరానికి ఒక నలుగురు రావడానికి మనం సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చేటట్టుగా దేవుని సన్నిధిలో మనము బెయేర్షెబా బావిగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. సాక్ష్యపు బావిగా చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధికి కొంతమందిని నడిపించేటువంటి సాక్షిగా దేవుడు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. నాకు ఒక సైకిల్ ఉండేది, ఇప్పటికే ఉంది, వస్తే చూపిస్తా. అద్భుతం, చాలా ఇష్టమైన సైకిల్. అది కలర్ అయిందాం అనుకుంటున్నాను, కుదరడం లేదు. అది మొత్తం తుప్పట్టిపోయినట్టుగా అయిపోయింది. ఆ సైకిల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సైకిల్ నేను చదువుకునేటప్పుడు మా నాన్నగారు నాకు ఇచ్చారు. మా నాన్నగారు నాకు ఇచ్చి, ఒరే బాబు సైకిల్ మీద చదువుకోరా బాబు, కాలేజీకి వెళ్ళన్నారు. కాలేజీకి తీసుకెళ్ళాను. కాలేజీలో ప్రభువైన యేసయ్య నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఆయన సన్నిధికి నేను వెళ్ళడం ప్రారంభించాను. సైకిల్ వేసుకుని వెళ్తుంటే సీటు మీద కూర్చుంటే వాక్యం విన్నాను. అరే ఎంత మంచి వాక్యం, వేస్ట్ అయిపోతుంది. నా ముందు కడ్డీ మీద ఒకడు కూర్చోవాలి, వెనకాల దాని మీద ఒకడు కూర్చోవాలి, నేను ఒక్కడిని వెళ్ళిపోతున్నానేంటి అని ఆలోచన చేశాను. అప్పుడు నా చెవిలోకి వచ్చి ఒకళ్ళు అన్నారు. ఒకళ్ళంటే ఎవరో మీకు అర్థమైపోద్ది, ఎవరో సాతానుగాడు అన్నాడు. ఒరే నీకెందుకురా, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావంటే చులకనైపోవారా, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావంటే అలసి అయిపోవారా, నీకెందుకురా, నువ్వు వెళ్ళి రాకూడదా అని అడిగితే నేను అన్న, నోర్మోయ్, అంత మంచి వాక్యం వేస్ట్ అయిపోతే నేను ఎలా ఒప్పుకుంటాను అని చెప్పి నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేను, ఒరే కడ్డీ మీద కూర్చుంటే నేను తొక్కుతానురా అని అంటే, నా బాధ భరించలేక ఆ ముందు కడ్డీ మీద కూర్చునేవాడు, వెనకాల ఆ క్యారేజీ మీద కూర్చునేవాడు. నేను అసలు నీరసం ఎక్కువ, నాకు ఆ నీరసాన్ని కప్పిపుచ్చుకుని ఆ ముందు ఒకడిని వెనకాల ఒకడిని ఎక్కించుకుని తొక్కలేక తొక్కేవాడిని, తీసుకెళ్ళేవాడిని, నాతో పాటుగా ఇద్దరిని కూర్చోబెట్టేవాడిని. ఏ వారం నేను ఒక్కడినే వెళ్ళలేదు. హల్లెలూయా. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు గొప్ప దేవుడు. ఎంత మంచి వాక్యం లభిస్తుందంటే, ఎంత లోతైన వాక్యం లభిస్తుందంటే, మనం ఏం చేస్తున్నాం అన్నది మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రయాసపడాలి. ఏం కాదు, మన ఎవరిని బలవంత పెట్టక్కర్లేదు. దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యం నింపబడడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాక్షార్థ బావి. తర్వాత మరొక బావి నేను మీకు చూపిస్తాను. ఆదికాండం 26వ ఆదికాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 18వ వచనం. 26వ అధ్యాయం 18వ వచనం. 16వ వచనం నుంచి చదువుదాం. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడువు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఇంతకు ముందు త్రవ్విన బావుల్ని ఫిలిస్తీయులు మట్టి వేసి పూడ్చేశారు. నేను అంటాను ఇక్కడ బావే, కానీ అది శత్రువు వచ్చి పూడ్చేశాడు. ఎందుకో తెలుసా? శత్రువుకి స్థానం ఇచ్చి శత్రువు ఈ బావిని పూడ్చేశాడు. మట్టి చేత పూడ్చేశాడు. జీవజలాన్ని, ఆ బుగ్గని ఆఫ్ చేసేసాడు. సాతాను, ఫిలిస్తీయుడు మన నూతిని నింపేస్తాడు, నీళ్లతో కాదు మట్టి చేత. ఎప్పుడైతే నింపబడిపోయిందో ఇక మెల్లమెల్లగా ఆసక్తిని కోల్పోతాం.
మెల్లమెల్లగా ఇష్టాన్ని కోల్పోతాం, మెల్లమెల్లగా దేవుని యొక్క వాక్యం అంటే ఇష్టతను కోల్పోతాం. అలా జరుగుతుందంటే సాతాను ఏదో చేస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని యొక్క మందిరంలో వాక్యం చదువుతున్నప్పుడు ఏమని రాయబడింది? అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలా అనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని, అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి, విశ్వాసం ఎప్పుడు చచ్చిపోయిందో సాతాను వచ్చి నీవు పూడ్చేసింది. అయితే అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు తిరిగి ఆ బావిని తవ్వించాడట. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. ఒకవేళ పూడ్చివేయడానికి సాతాను ప్రయత్నిస్తుంటే నువ్వు ఇస్సాకుగా మారిపోవాలా. నువ్వు ఆ బావిని సాతాను పూడుస్తుంటే, మట్టి వేసి పూడుస్తుంటే, నువ్వు వెళ్ళి ఆ బావిని త్రవ్వి దేవుని మందిరంలో నిలబెట్టేయాలి నువ్వు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. ప్రభు యొక్క మాట మనకి చాలా శక్తిని కలిగించాలి, మనల్ని బలపరచాలి. ఆయన మాట మనల్ని బలపరచాలి. బావిని ఫిలిస్తీయులు పూడ్చేస్తారు. జాగ్రత్త, జాగ్రత్త. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని మాటలు నా చేత ప్రభువారు పలికిస్తున్నారు నాకు తెలీదు. చాలా జాగ్రత్త. ఆ ఫిలిస్తీయులు పూడుస్తూ ప్రారంభించాడంటే ఒక్కొక్క పార, ఒక్కొక్క ట్రక్కు వేసేస్తాడు. మనం పూడికి తీయడానికి కష్టమైపోతాయి. పొడచడం ఈజీయే, తవ్వడానికి చాలా కష్టం. మరలా మనం ఇస్సాకుగా తవ్వేయాలి. మరలా తవ్వి నీటి బొగ్గ కనిపెడేంతవరకు తవ్వాలి. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు పూడ్చివేయబడిన బావివా, త్రవ్వబడిన బావివా? త్రవ్వబడిన బావివా? నాకు ఉద్యోగం వస్తే చాలండి, ప్రభువుని మహింపరుస్తాను అని ఏడ్చినటువంటి వారు ఉద్యోగం వస్తే ప్రభువుకే దూరం అయిపోయినంత బిజీ అయిపోతే ఎలాగండి? ఎలాగా? దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను ఆనుకుని పూడ్చివేయిస్తాడు సాతాను. ఫిలిస్తీయుడు పూడ్చేస్తాడు. పూడ్చివేయబడినటువంటి ఆ నుయ్యను మనం ఏం చేయాలంటే త్రవ్వాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకెళ్ళిపోతాను. ఇంకా జస్ట్ 10 minutes అంటే 10 minutesలో ముగించేస్తాను. ఎన్ని చెప్పాను? నెంబర్ 1, నోరు మెదిపితే ఒక గొడవ, ఈయనతో మెదపాపోతే ఒక గొడవ. చెప్పండి. 1, ఎండిపోయిన బావి, ఎండిన బావి. 2, లోతైన బావి. 3, మూయబడిన బావి. 4, సాక్షార్థపు బావి. 5, పూడ్చివేయబడిన బావి లేదా త్రవ్వబడిన బావి. అక్కడే తిరిగి త్రవ్విన బావి. మీ ఇష్టం, అక్కడ ఏదైనా పెట్టుకోండి. తిరిగి త్రవ్విన బావి లేదా పూడ్చివేయబడిన బావి. నీది పూడ్చివేయబడిన బావా, త్రవ్వబడిన బావా? మన ఇంట్లో ఉన్న వ్యక్తులు త్రవ్వబడిన బావులా, పూడ్చివేయబడుతున్న బావులా? మనం ఇస్సాకు అయిపోదాం. కుదరదాం. ఆ మట్టిని తీసేసి మరలా ప్రభు అయిన దేవుని యొక్క వాక్యంతో నింపేద్దాం. శభాష్, మనకంటే బలంగా ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట నేను చదువుతాను. ఇంకా 5 అయిపోయినాయి కదా, ఇంకో 2 ఉన్నాయి. ఈ 10 నిమిషాల్లో 2 చెప్పేస్తాను. బాగా లోతుగా ఎంత వివరంగా అందించను కానీ జస్ట్ మీకు టచ్ చేసి వదిలేస్తాను. యెషయా గ్రంథం 12వ అధ్యాయము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 12వ అధ్యాయము. చదవండి, 3వ వచనం చదవండి. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన
బావులలో నుండి నీళ్లు చేదుకుందరు. ఏం బావది? సాల్వేషన్ వెల్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. రక్షణాధారమైన బావులు. చెప్పండి, రక్షణాధారమైన బావులు. రక్షణను కలిగి ఉన్న బావి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణాధారములైన బావులు. మీరు ఎప్పుడైనా వాటర్ గురించి మీరు అక్కడ బోర్డుల మీద రాసి ఉంటారు, సురక్షిత జలం అని ఉంటుంది. చదివారు ఎప్పుడైనా? ఏ సు అంటే మంచి అని, సు అని అంటే మంచి, రక్షిత అంటే రక్షణ ఇచ్చే, అంటే మంచి రక్షణనిచ్చే జలము అని అర్థం. అదే సంతో నాకు తెలీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సురక్షిత జలం అది. దేవునికి స్తోత్రం. అయితే సురక్షిత జలం గురించి మనం వింటున్నామా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, రక్షణాధారములైన బావులు, వాటిలో నుండి నీళ్లు చేదుకోవాలి మనం. రక్షణాధారం అంటే ఈ నీళ్లు రక్షణాధారములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము రక్షణను కలిగి ఉంటాం. రెండవదిగా రక్షణాధారములుగా ఉంటాయి. అంటే ప్రాణం పోయేవాడికి, కొన ఊపిరిలో ఉన్నవాడికి నీళ్లు చేది ఇవ్వగలం మాటతో. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? కొన ఊపిరితో దప్పికతో ఉన్నవాడికి నీళ్ల చేత వాడిని మనం ఏం చేయగలం అంటే దప్పిక తీర్చగలం. రెండవదిగా మనము రక్షణను కలిగినటువంటి రక్షణాధారములైనటువంటి బావులుగా ఉంటాం మనం. అంటే దీని అర్థం మనం రక్షణ పొంది తీరాలి. ఎవరో బాప్తిసం తీసుకోమని పదే పదే చెప్తే మనం తీసుకోవడం అది అంత శ్రేయస్ కాదు. బాప్తిజం పొందడం అనేది మతంలోకి దిగిపోవడం కాదు. ఇప్పటికంటే ఎక్స్ట్రా ఏం చేసాం? ఏమీ లేదు. దేవునితో, ప్రభువా నేను చచ్చిపోయాను, నువ్వు బ్రతికినట్టే నేను బ్రతికాను, నువ్వు నేను ఒకటే అని చెప్పడమే బాప్తిసం అంటే. బాప్తిసం నేను నీకు ఇస్తానని ఏ సేవకుడు అన్నడో నేను అంతకంటే అన్నాను. అస్సలు అన్నను. నా దగ్గరకు వచ్చి బాప్తిసం కావాలండి అంటే ఇవ్వకుండా మానను, బాప్తిసం ఇస్తాను. హల్లెలూయా. ఏమో ఎప్పుడు ఎవరు అడుగుతారో వాళ్ళకి ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాను. ప్రేరేపించబడితే ఆత్మ ద్వారా రక్షణాధారములైన బావిగా నువ్వు ఉండాలనుకుంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహింపరచండి. ఏమండి, మొన్న భూకంపం వచ్చింది తెలుసా? అసలు వార్తలు వింటున్నారా, సీరియల్స్ చూస్తున్నారా? వార్తలు వింటున్నారా? భూకంపం వచ్చింది. భూకంపంలో ఏమైపోయింది మొత్తం? మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదండి. మనం బాప్తిసం పొందడం అనేది చాలా శ్రేయస్సుకరమైంది, శ్రేష్టమైంది, మేలైంది. బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం. రక్షణాధారములైన బావులు. ఇక 7వది చెప్తున్నాను, 7వది విందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. నాయందు విశ్వాసం ఉంచువాడెవడో. 37వ వచనం నుంచి చదువుదాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఇదిగో అబ్బాయి, ఎవడైనా దప్పిగొనిన ఎడలా, వినిపిస్తుందా? ఎవడైనా దప్పిగొనిన ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి. ఎవరన్నారు ఈ మాట? ప్రభు అయిన యేసు. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు, లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎలా చెప్పాడు? మెల్లగా చెప్పాడా? అందుకే నేను బిగ్గరగా చెప్పా. ప్రభు అయిన యేసు మాట్లాడాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడో లేఖనాలు చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముగించేస్తున్నాను ఈ మాటతో.
కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. మీకు కిస్మిస్లో ఒక మాట చదువుతారు. ఏ మాట అంటే, మనకు కుమారుడు చెప్పండి అనుగ్రహించబడును అని చెప్పి వ్రాయబడుతుంది. ఈ కుమారుడైన యేసు వాక్యమైతే ఈ కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. అందుకనే నీ బొజ్జలో ఇన్ని మాటలు ఉన్నాయండి. ఓ పాస్టర్ అవ్వాలంటే కడుపు నిండా ఉండాలి. ఏముండాలి? దేవుని యొక్క మాట. ఈ మాట ఏం చేస్తుందంటే లోకం మీదకి ప్రసరించబడుతుంది. అంటే ఒక స్త్రీ కనున్నప్పుడు ఎంత బాధపడుతుందో ఒక వ్యక్తి వాక్యాన్ని అందించినప్పుడు కూడా అంత ప్రయాసపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో జీవజలపు నదులుగా ఈ కడుపే ఒక నుయ్యిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ కడుపే ఒక నుయ్యిగా ఏ బావిగా ఉండాలి? జీవజలపు వాక్యమై ఉన్న యేసు. మీకు ఆ వాక్యమే యేసుని మీకు చెప్పనా, నిరూపించనా? యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి, చదవండి. అక్కడ మొదటి వచనం నుంచి చదవండి. ఆది యందు వాక్యం ఉంది. అంటే వాక్యం అంటే నేను చెప్పే వాక్యం. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అదంతా క్రిందకి వచ్చేయండి. మీరు ఏ వచనం దగ్గరికి వస్తారంటే, అక్కడి నుంచి ఏ వచనం దగ్గరికి వస్తారంటే 14వ వచనం. ఆ వాక్యము, ఏ వాక్యం? నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ వాక్యం శరీరధారి అంటే శరీరాన్ని రూపొందించుకుని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఈ వాక్యమే మన మధ్య నివసించాడు. ఆయన పేరు యేసు. అంటే వాక్యం కడుపులో ఉందంటే ఎవరున్నట్టు లోపల? చెప్పరే, యేసు. నువ్వు వాక్యాన్ని లోకంలో ఎవరికైనా చెప్తున్నావంటే యేసు ప్రభు మంచోడని, యేసు ప్రభు రక్షిస్తాడని, నీ లోపల నుంచి వాక్యం అనే బిడ్డ, వాక్యం నీ కడుపులో ఉన్న యేసు అనేటువంటి బిడ్డను నువ్వు మోస్తావు. అందుకని వాక్యంలో మనకు కుమారుడు అనుగ్రహించబడిన చెప్పి వ్రాయబడింది. నేను అంటాను, మన యొక్క కడుపే బావిగా ప్రభువారు అన్వయించి అక్కడ యేసు అనేటువంటి ఒక వాక్యాన్ని నుంచి జీవజలపు ధారలుగా ప్రవహించాలి. హల్లెలూయా. గోదావరి ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టింది గోదావరి? నాసికా త్రయంబకమా? నాసికా త్రయంబకంలో పుట్టినటువంటి గోదావరి పారుతూ 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 మన రాజమండ్రి, ధవళేశ్వరం మీదుగా, నరసాపురం మీదుగా సముద్రంలో కలిసిపోయింది. ఎక్కడో పుట్టినటువంటి గోదావరి రాష్ట్రాల్ని తడుపుకుంటూ సముద్రంలో కలిసింది. ఎన్ని కోట్ల మంది దాహాన్ని తీరుస్తుందో. జీవజల నది నీ కడుపులో దేవుని యొక్క వాక్యం ఉంటే, ప్రభు అయిన యేసు ఉంటే, నువ్వు ఒక్కరినైనా కోట్ల మందికైనా వాక్యం చెప్పే అవకాశాన్ని దేవుడిస్తాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందిని దాహార్తిని తీరుస్తావో దేవుడు నీకు ఇచ్చేటువంటి భాగ్యం అది. హల్లెలూయా. నువ్వు సేవకుడిగానే ఉండక్కర్లేదు. నీ బిజినెస్లో, లేదా నీ వ్యవసాయంలో, లేదా నీ యొక్క ప్రొఫెషన్లో నువ్వు రోజుకి ఒక్కసారైనా ప్రభు యొక్క మాట చెప్పేటువంటి అవకాశం ప్రభు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవజల నదుల వలె ప్రవహిస్తాయి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. 7 బావుల గురించి చెప్పాను. మీరు మర్యాదగా నాకు గుర్తు చేస్తే పెట్టేస్తాను మైకు, లేదంటే మళ్ళీ మొదలెట్టేస్తాను మొదటి నుంచి. చెప్పండి. ఒకటోది ఎండిన బావి, రెండవది లోతైన బావి. నేను కళ్ళు మూసుకుంటున్నాను, అందరూ చెప్పండి. 1 ఎండిన బావి, 2 లోతైన బావి, 3 మూయబడిన బావి, 4 సాక్షార్థపు బావి, 5వదిగా పూడ్చివేయబడిన లేదా తిరిగి త్రవ్వబడిన బావి, 6వదిగా రక్షణార్థమైన బావి, 7వదిగా జీవజల నదులు పారే బావి. హల్లెలూయా. నువ్వే బావిగా ఉన్నావు? ఫిలిస్తీన్లు వచ్చి పూడ్చేస్తుంటే పూడ్చనివ్వకో.
ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉండు. ఒక్క 2.5-3 గంటలు మనల్ని దేవుడు తోడై ఉండి ఆశీర్వదిస్తాడు. నీళ్లు లేకపోతే సాతాను నీళ్లు లేని చోట్ల వెతుకుతుంది. మన దగ్గర వాక్యమైన నీళ్లు ఉంటే సాతానికి మన దగ్గర స్థానం లేదు. దేవుడు మనతో ఉండి తన యొక్క వాక్యంతో మన హృదయాలను నింపునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి. థ్యాంక్ యూ ఫాదర్. లోతైనటువంటి దేవుని వాక్యం నిన్ను సమీపిస్తే ఈ ఉదయకాల సమయంలో నువ్వు మోకరించి చిన్న ప్రార్థన చేసుకో. నా తండ్రి, నా ప్రభువా, లోతైన వాక్యాన్ని ఈరోజు నాకు అందించారు. నీకు వందనాలు స్వామి.